ఆహా ఏమి రుచి అనే సాంగ్ విన్నారా? ఈ కర్రీ కూడా సూపర్‌గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నేను స్టవ్ అనేది ఆన్ చేసేసుకొని కడాయి తీసుకున్న. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి కొద్దిగా జీడిపప్పు, అలాగే పల్లీలు, వెల్లుల్లిపాయలు యాడ్ చేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. అలాగే దీంట్లో ఉల్లిపాయలు, టమాటాలు కూడా యాడ్ చేసేస్తున్నాను. కొంచెం 5 మినిట్స్ మనకి ఫ్రై అవ్వాలి. ఈలోపు నేను పన్నీర్‌ని అర్ధ కిలో పన్నీర్‌ని కట్ చేసేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఇలాంటి హెల్తీ కర్రీస్ మీరు తినాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పక్కన పెట్టేసుకున్నాను కట్ చేసేసుకొని. ఇది గోల్డెన్ కలర్‌లో ఫ్రై అయింది కాబట్టి జీలకర్ర, ధనియాలు యాడ్ చేసేస్తున్నాను. దీంట్లో మిక్సీలో కొద్దిగా నేను పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసేస్తున్నాను. ఇది మనకి గోల్డెన్ కలర్‌లో ఫ్రై అయిపోయినాయి కాబట్టి తీసుకొని నేను మిక్సీలో వేసేసుకుంటున్నానండి. ఆయిల్ మాత్రం అలాగే ఉంచాలి, ఆయిల్ తీసుకోవద్దు. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మెత్తని పేస్ట్‌గా మనం రెడీ చేసుకోవాలి. ఈ వీడియోలో విధంగా చేయండి, చాలా వస్తుంది. ఇలా మెత్తగా మనం ఫ్రై చేసుకున్నాం కదా, పక్కన ఉంచుకోవాలి. అదే ఆయిల్‌లో మనం పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఫ్రై అయింది కాబట్టి దీంట్లో మనం ఇందాక మసాలా చేసుకున్నాం కదా, ఇదంతా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇది కూడా మనకి ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. దీంట్లో కొంచెం పసుపు అనేది యాడ్ చేసేస్తున్నాను. అంటే ఎక్కువ ఫ్రై చేయడం వల్ల ఆయిల్‌లో పన్నీర్ మొత్తము కలర్ మారిపోతుంది. అందుకే కొద్దిగా ఫ్రై చేశాను. కొద్దిగా బిర్యానీ ఆకు, కారం, 2 లవంగాలు, అలాగే యాలక్కాయ, కొద్దిగా ఉప్పు, గరం మసాలా, చాట్ మసాలా యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగానే తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. మసాలా ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసేస్తున్నాము. ఇందాక మిక్సీలో మనం మసాలా ప్రిపరేషన్ చేసుకున్నాం కదా, దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి దీంట్లో వేసేసుకున్నాను. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. కొత్తిమీర పన్నీర్ ముక్కల్లో ఉడకడం వల్ల కర్రీకి రెస్టారెంట్ స్టైల్స్ టేస్ట్ వస్తుంది. 15 మినిట్స్ మనకి ఫ్రై అవ్వాలి మీడియం ఫ్లేమ్లో. చూడండి ఎంత ఆయిల్ పైకి వచ్చింది కాబట్టి పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. చపాతీలోకి, పూరీలోకి, జొన్న రొట్టెలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. నాకైతే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.